అందరికీ నమస్కారం. నవరాత్రులలో 8వ రోజు సరస్వతీదేవి అలంకారం చేస్తారు. సరస్వతీదేవి మూలా నక్షత్రం రోజు పుట్టింది కాబట్టి మూలా నక్షత్రం నవరాత్రులలో చాలా ప్రాముఖ్యమైన రోజు. ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు సరస్వతీదేవికి అలంకరిస్తారు. జగన్మాత చదువుల తల్లి సరస్వతి. బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీదేవిని పురాణాలు అభివర్ణించాయి. శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణా దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో భక్తులను అజ్ఞాన తిమిరాలను భక్తుల నుంచి దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాలలో సరస్వతీదేవి మూడో రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత సరస్వతీదేవి. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్య లభిస్తాయి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ధిని నిత్యం పద్మాలయాం దేవి సామం పాలు సరస్వతి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. పుస్తకదారిణి బుద్ధి ప్రదాయిని పుస్తకదారిణి బుద్ధి ప్రదాయిని వీణాపాణి త్రినయని పాహి వేదశాస్త్రనుతే విధి ప్రియ శుభగే విద్యావారధి పాహి పాహి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి నమోస్తుతే. మాలాలంకృత మణిమయ భూషే మందాసే మాం పాహి. అంబుజవాసిని సుందరి వాణి సరస్వతి దేవి